హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మధురమైన స్వీట్ని చేయబోతున్నామండి. అదే మలై రోల్. చాలా మృదువుగా, చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా డెలీషియస్ అని చెప్పుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా మధురంగా ఉంటుంది. ఇది తినేటప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడవచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కప్తో 2 కప్పుల పాలైతే 500 ml అండి. అంటే నేను కొలతల ప్రకారంగా చెప్తే 500 ml పాలని యాడ్ చేసుకున్నాను. ఈ కప్పు 250 ml కప్పు. ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు నొరగొచ్చినప్పుడు ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ నెమ్మదిగా ఈ పాలన్నింటినీ కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీకు స్వీట్నెస్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత పంచదారని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి గరిటెతో మొత్తం అంతా కూడా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా పంచదార అంతా బాగా కరిగిపెట్టుకొని ఈ పాలన్నింటినీ బాగా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. ఈ పాలన్నీ కూడా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశాక ఒకసారి గరిటెతో మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ క్రీము ఫ్రిడ్జ్లో నేను పెట్టుకోవడం వల్ల కొంచెం థిక్గా ఉందండి. ఇప్పుడు ఇదంతా కరిగేలాగా మొత్తం ఒకసారి గరిటెతోని కలిపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ క్రీమ్ అంతా కరిగిన తర్వాత ఈ పాలని కొద్దిగా చిక్కబడతాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బాదం పాలను యాడ్ చేసుకుంటున్నాను. బాదం పౌడర్ని నేను కొంచెం పాలల్లో కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే చివరికి కొద్దిగా పాలు అనేవి చిక్కబడతాయండి. చిక్కబడినప్పుడు మనకి స్వీట్నెస్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాచీ ఇందులో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి పాలన్నీ ఈ విధంగా చూడండి చిక్కబడిపోయి కదా, ఈ విధంగా సరిపోతుంది, మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటినీ కూడా పక్కన పెట్టుకొని పాలన్నీ కూడా బాగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది వీటన్నిటిని కూడా చుట్టుపక్కల బ్రౌన్ పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనంతా ఒక్కొక్క పీస్గా చుట్టుపక్కల బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఇది నేను మొత్తంగా ఒకేసారి కట్ చేద్దామని ట్రై చేశానండి. కాకపోతే బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల అది కుదరలేదు. అందువల్ల నేను ఒక్కొక్క పీసు కూడా ఇలా బ్రౌన్ పార్ట్స్ పక్కకు పెట్టుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ చాలా మృదువుగా ఉందండి, అందుకే నేను మెల్లమెల్లగా కట్ చేసుకుంటున్నాను. ఇది స్వీట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుందండి. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇన్ని పీసెస్ అనేది నేను తీసుకున్నాను. ఈ మిగిలిన బ్రౌన్ పార్ట్స్ అనేది కూడా పడేయకుండా మనం బ్రెడ్ క్రమ్స్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పీస్ తీసుకుంటూ ఇలాగా అట్ల కర్రతో ఇలాగా ఒత్తుకోవాలండి. చపాతీ కర్రతో ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకోవడం వల్ల ఇది కొంచెం దగ్గరికి అవుతుంది, అందువల్ల విరిగిపోదండి. ఇలా చూపించినట్టుగా బాగా ఒత్తుకోండి. ఇదిగోండి, ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఒత్తుకుంటున్నానండి నేను. మీకు ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఏమైనా చేయాలి అనిపిస్తే కనుక, స్వీట్ కోరుకుంటే కనుక ఇలా చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం దీని మీదకి నేను కోవాని అప్లై చేసుకుంటున్నానండి.
ఈ కోవా అనేది నేను బయట నుంచి తీసుకున్నాను. ఈ కోవాని ఈ బ్రెడ్ అంతటి మీదకి కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూపించినట్టుగా ఇలా అప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా చాలా సాఫ్ట్గా బ్రెడ్ ఉండడం వల్ల కొంచెం మధ్యలో విరిగినట్లుగా ఉంటుంది. కానీ ఇలా మనం చేత్తో ఒత్తితే కనుక మళ్ళీ అది నార్మల్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక గాజు బౌల్ తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను ఇలా రోల్ చేసుకున్న బ్రెడ్ రోల్స్ అన్నింటినీ కూడా ఇందులోని ఒక్కొక్కటిగా నేను సర్దుకొని పెట్టుకుంటున్నాను. కొంచెం విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే తినేటప్పుడు కొంచెం ఈజీగా బయటకు తీసుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అన్ని పీసెస్ మీద కూడా ఈ విధంగా నేను పాలని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పాలనేవి బాగా చల్లారి ఇలా యాడ్ చేసుకోవాలండి. లేదంటే బ్రెడ్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మళ్ళా ఇంకా మృదువుగా అయిపోతుంది. అందువల్ల వేడి పాలు వేసుకుంటే ఇంకా మృదువుగా అయిపోవడం వల్ల మనం తినేటప్పుడు తీసుకోలేమండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు వీటి మీద మనం డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీని మీద యాడ్ చేసుకుంటున్నాను. చివరిగా దీని మీద నేను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల. చూడండి, ఇప్పుడు మొత్తం ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కొక్క పీస్గా నెమ్మదిగా తీసుకుంటూ సర్వ్ చేసుకుంటే చాలా డెలీషియస్ స్వీట్ మలై రోల్ రెడీ అయిపోయిందండి. చాలా మధురంగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలు స్వీట్ అడిగితే కనుక మీరు క్విక్గా చేసి ఇవ్వచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా కనుక ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఇది చాలా సాఫ్ట్గా ఉండే స్వీట్ అండి. చూసారు కదా ఏ విధంగా కట్ అవుతుందో, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నోట్లో పెట్టుకోగానే మధురంలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు వరకు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేశారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.